ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలపు వేళ వైకుని లేచిన పాద సముఖములో మనం ఉండి మనం స్తుతించడానికి, ఆరాధించడానికి చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని మనందరూ ఈ జీవితంలో గ్రహించిన దానిని బట్టి ఆయన ఘననామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుళ్ళందరికీ మన ప్రభువును రక్షకుడివైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు, శుభములు, వందనాలు తెలియజేస్తున్నారు. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారు విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభువుని కనపరుస్తూ ఉన్నాను. రండి, ఈ దినం కూడా నేను ప్రాంతాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నాతో పాటు పాలుభాషలు కండి. వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షించే మాట విని గ్రహించి వాక్యదానంలో పాల్యభాషలు కమ్మని మనం చేస్తూ నేటి తన ధ్యాన వాక్యంగా సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతా ఉన్నాను. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన కొరకు దీవించును గాక. మనలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మహోన్నతుడ, మహాగరుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, సర్వోన్నత స్థలం నివసించేవాడానికి వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేపుని రీతిగా ఈ పాద సముఖములో స్తుతించి ఆరాధించి కనపరచడానికి మీరు ఇచ్చిన కృపను కొరకై స్తోత్రాలు. నాయనా, నీ సన్నిధి కాపుదలలో మేము ఉండడానికి చక్కటి అవకాశం అనుగ్రహించాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది బిడ్డల మేలు కొరకై, ఆత్మీయ బలపడట కొరకై నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ నడిపించి బలపరిచి కనుక మీరు మాత్రమే పొందండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లల చదివిన వాక్యం ఎన్నోసార్లు మనము చదివాము, విన్నాము కూడా. ఈరోజు మరలా 10 నిమిషాలు ఆ వచనంలో ఉన్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటో, తగిన అర్థం ఏంటో ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం గమనించినప్పుడు భారత ప్రభుత్వం వారు ప్రజలను వారు కలిగినటువంటి స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి ఆయా తరగతులుగా విభజించడం జరుగుతూ ఉంటుంది. దేవుడు మాత్రము అదే పనిని మనం ఇచ్చే దాన్ని బట్టి చేస్తూ ఉంటా. నువ్వు ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇస్తే నువ్వు అగ్ర సమాజానికి చెందినవాడు. ఇవ్వగలిగినంతే ఇస్తే వెనుకబడిన సమాజం వాడు చెందినవాడు. ఇవ్వగలిగిన దానికంటే కూడా తక్కువ ఇస్తే నువ్వు అత్యంత వెనుకబడినటువంటి సమాజములకు చెందినవాడు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి ఇచ్చే విధానంలో ఈ పై మూడింటిలో చెప్పబడినటువంటి సమాజములకు ఏ సమాజానికి మనము చెందిన వారు ఉన్నాం. చాలా సందర్భాల్లో కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే, నేను ఎవరికి ఇవ్వాలి? అక్కడ చెప్తుందంటే, మనము ఎక్కువ శాతము దేవునితో పాటు అవసరతలో ఉన్న వారికి ఎవరికైనా మనము సహాయం చేయాలి. ఎందుకంటే వాక్యం చెప్తున్న మాట, మన తండ్రి చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపించట్లేదా? 140 మంది భారతీయులు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారు. మనకు రోజుకు ఒక పూట భోజనం ఉంటే మన దేశంలో ధనవంతులమే. వాక్యం చెప్తుంటే, నాకు ఇవ్వడానికి తగినంత లేదు అని ఏ క్రైస్తవుడు కూడా ఎప్పుడు కూడా చెప్పలేడు. దానము చేసి ధనవంతులు అవుతారంట, ఆశించి దాచిపెట్టిన వాడు పేదవారు అవుతారంట. ఉదయకాల సమయంలో మనము దేవునికి ఎలా ఇస్తున్నాం గమనించాలి. మరొక 2 దినాల్లో నూతన మాసం వెళ్ళిపోతున్నాం. మనం ఎంత ఇవ్వాలి? ఇది ఒక ప్రశ్న. ఎవరికి ఇవ్వాలి? ఒక ప్రశ్న. ఇది ఎంత ఇవ్వాలి? ఈ విషయంలో బైబిల్ ఏ నియమం పెట్టలేదు. కానీ కొరింథీ పత్రిక పౌలు అంటాడు, ఉత్సాహంగా ఇచ్చి వారిని దేవుడు ప్రేమిస్తాడని. మలకి గ్రంథంలో ఉంటుంది, నా మందిర దిననిధిలో 10వ భాగం నాది అంట.
బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తున్నా కూడా కొంతమంది ఎంత ఇవ్వాలండి అనేటువంటి ప్రశ్న వేస్తూ ఉంటారు. ఈ కొరింథీ పత్రికలో సాహాయం ఇచ్చేవాడు దేవుడు ప్రేమించబడతాడు దేవుడి చేత అనేటువంటి ఈ వచనం యొక్క సందర్భం ఏంటంటే పేదలకు సహాయం చేయడం గురించి చెబుతా ఉంది. పేదవారికి భోజనం పెట్టి వస్త్రాలు ఇచ్చేటువంటి ఒక దాతృత్వపు పండుగని మనం ఎందుకు చేయకూడదు అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. అది ఎంత అధికమైనటువంటి ఆనందం ఇస్తుందో. రాబోతున్న క్రిస్మస్ ఈ విధంగా ఆచరించబడదు కాక స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. పేదవారికి ఇచ్చేవారికి దీవెనలు మెండుగా కలుగుతాయి, వారిపై ఆర్థిక దీవెనలు ఉంటాయని వాక్యం. పేదలకు కటాక్షించేవాడు లేక పేదలను కనుకరించేవాడు యెహోవాకు అర్పించువాడు అని చెప్పి వానికి వారి ఉపకారానికి ప్రత్యుపకారం చేయబడుతుందని చెప్పి వాక్యం చెప్తాం. ఆ తర్వాత భౌతికమైన ఆశీర్వాదాలపై ఉంటాయి. నీవు నేను మన ఆకలి గురి వారితో కలిసి పంచుకొని వస్త్రహీనులకు వస్త్రాలు ఇస్తే స్వస్థత అనేది మనకు శీఘ్రంగా లభిస్తుందని కూడా వాక్యం చెప్తుంది. పేదలను కటాక్షిణ్యుడు ధన్యుడు అంటే వాక్యం కీర్తన కాదు. తదువారి రోగశయ మీద యెహోవాను ఆదరించును, రోగం కలుగగా ఆయనే వారిని స్వస్థపరచును. ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలను గమనించాను. ఈ రాబోతున్న క్రిస్మస్లో దేవుడు లేఖన చెప్తున్నట్లుగా ఆయన ఆశించినట్లుగా ఇచ్చేటువంటి పండుగ. అంటే దేవుడు కుమారుడు మనకి ఇస్తున్నాడు. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఇలాంటి ప్రశ్నలు మానేసి గుప్పిలు విప్పి దారుణంగా దేవుడికి ఇవ్వడానికి, పేదవారిని ఆదుకోవడానికి ఇష్టపడతాం. దేవుడి మాటలు మనకు దీవించుగా తల ఉంచుకుంటూ మూసుకున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. మనకు నూతన ఉదయకాల సమయంలో వేకుని రీతిగా నీ పాద సముఖంలో ఉండి నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరిచి చక్కటి అవకాశం మాకు ఇచ్చిన అందరూ బట్టి స్తుతులు చెల్లిస్తూ అయినా ఇగో యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కొన్ని ప్రజలు నాలుగు భావించి ఆత్మీయ మేలు పొందుతున్నారు. వారిని బలపరచండి, వాళ్ళ భావించిన చేయడానికి కృపలు భద్రపరచండి. ఘనత మహిమ మీరు పొందండి. సమస్తమైనటువంటి మేళకు నింపుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.